అందరికీ నమస్కారాలండి. మనం ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పరు పోషన్ ట్రాకర్ యాప్లో వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఈకేవైసీ చేసుకునే విధానాన్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. పోషన్ ట్రాకర్ యాప్లో లబ్ధిదారుల యొక్క ఈకేవైసీతో పాటు కూడా అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ కూడా ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలండి. మనము ఈ వీడియోలో అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఏ విధంగా ఈకేవైసీ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనము రైట్ కార్నర్లో ఉన్నటువంటి మోర్ ఆప్షన్ ఉంది కదా, మరింత అని చెప్పేసి ఇంగ్లీష్లో అయితే మోర్ అని ఉంటుంది. మనం ఈ మోర్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అంగన్వాడీ వర్కర్ టీచర్ పేరు, తర్వాత వారి యొక్క రిజిస్టర్ ఫోన్ నెంబరు, ఇక్కడ చూస్తే మనకు వ్యూ ప్రొఫైల్ అని ఉంది కదండి. మనకు ఈ యొక్క వ్యూ ప్రొఫైల్ మీద అనేది మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూస్తే కంప్లీట్ ఈకేవైసీ కంప్లీట్ చేయమని చెప్పి మనకు ఈ విధంగా వస్తుంది. సో మనకు ఏం చేయాలంటే అంగన్వాడీ టీచర్ కంప్లీట్ ఈకేవైసీ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబరు, తర్వాత ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడైతే ఎంటర్ చేయాలి పక్కన బాక్స్లో. ఒకవేళ క్యాప్చా మనకు అర్థం కాకపోతే మనము ఇంకొక క్యాప్చా తీసుకోవచ్చు అనమాట. అందుకు ఇక్కడ ట్రై అనదర్ అని ఉంది కదండి, మనం ఈ యొక్క ట్రై అనదర్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ క్యాప్చా అనేది మారిపోతుంది. టీచర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ రెండవ బాక్స్లో అయితే మనం క్యాప్చాని అయితే ఎంటర్ చేయాలండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద టచ్ చేయాలండి. టచ్ చేస్తే మనకు ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీ టీచరు చివరి 4 అంకెలు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది వెళ్తుంది. ఒకవేళ ఈ నెంబరు మనుగడలో లేకపోతే అంగన్వాడీ టీచర్స్ వారి యొక్క ఇంకొక మొబైల్ నెంబర్ని అయితే ఆధార్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనము ఆధార్కు లింక్ అయిన అటువంటి ఈ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంటుందండి. ఇప్పుడు మనం వారితో ఓటీపీ లేదా అంగన్వాడీ టీచర్ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని అయితే ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా తిరుగుతూ ఉందండి, సర్వర్కు కనెక్ట్ అవుతుంది. మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అలో అని ఉంది కదండి, ఈ యొక్క అలో మీద మనము టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు పోషన్ ట్రాకర్కి మన యొక్క ఆధార్ ఇది అనేది లింక్ అవుతుందంట. చూద్దామండి. వ్యాలిడేషన్ తీసుకుంటా ఉంది, తిరుగుతూ ఉంది. మనకు అలో చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి, ఈకేవైసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. సో అంగన్వాడీ టీచరు వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఈకేవైసీని అయితే పోషన్ ట్రాకర్కి అయితే లింక్ చేయడం జరిగిందనమాట. సో అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గో టు మై ప్రొఫైల్ అని ఉంది కదండి, మనము ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అనేది వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని చెప్పేసి మనకు వచ్చిందనమాట, గ్రీన్ కలర్లో కంప్లీట్ అని చెప్పేసి. ఎప్పుడు చేసామనేది కూడా డేట్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము అంగన్వాడీ వర్కర్ వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ని పోషన్ ట్రాకర్కి ఈకేవైసీకి మనము అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదండి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ రావాలి. చూడండి బ్యాక్ వచ్చేసామన్నమాట. సో ఈ విధంగా మనం అంగన్వాడీ టీచరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము అంగన్వాడీ హెల్పర్ యొక్క ఈకేవైసీ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనము మోర్లోకి అయితే వెళ్ళాలి. మోర్ టచ్ చేయాలండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అని ఉంది కదండి, మనం ఇక్కడ ఈ అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు అంగన్వాడీ హెల్పర్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంతవరకు వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు ఈ విధంగా వస్తుందన్నమాట, కంప్లీట్ ఈకేవైసీ చేయమని. మనం మొదటగా ఏం చేయాలంటే ఈకేవైసీ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సేమ్ అంగన్వాడీ టీచర్కి ఎలా వస్తుందో హెల్పర్కి కూడా ఆ విధంగానే రావడం జరుగుతుంది. పైన వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, కింద వచ్చేసి క్యాప్చా. ఒకవేళ క్యాప్చా సరిగా కనిపించకపోతే ట్రై అనదర్ అని చెప్పేసి మనం ఇంకోటి అయినా తీసుకోవచ్చు. మొదటగా మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. హెల్పర్ది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం మరియు క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే టచ్ చేయాలండి. నెక్స్ట్ టచ్ చేస్తే మనము ఆధార్ డీటెయిల్స్ అనేది పోషన్ ట్రాకర్కి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే 4 డిజిట్స్ ఉంటాయో మొబైల్ నెంబర్ యొక్క చివరి 4 అంకెలు ఆ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుందన్నమాట.
మనం 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదండి, కంటిన్యూ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు పోషన్ ట్రాకర్కి మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది లింక్ అవుతాయి. అయితే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి అలో మీద టచ్ చేయాలి. అలో మీద టచ్ చేస్తే మనకు చూడండి ఈకేవైసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిందనమాట. సో అంగన్వాడీ హెల్పర్ యొక్క ఈకేవైసీ కూడా మనం కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత గో టు మై ప్రొఫైల్ అని టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. చూడండి మనకు కంప్లీట్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చిందనమాట. గ్రీన్ కలర్లో వచ్చి మనకు 2 టిక్ రైట్ మార్క్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం ఎప్పుడు చేసామనేది కూడా డేట్ వచ్చిందనమాట. సో ఈ విధంగా అంగన్వాడీ టీచరు మరియు హెల్పర్ యొక్క ఈకేవైసీని ఈ విధంగా ప్రొఫైల్ని అయితే మనము ఈకేవైసీకి చేసుకోవాల్సి ఉందన్నమాట. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీతో అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.